ఒకే కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు రాజకీయాల్లో ఉండడం పెద్ద విషయం కాదు. తెలంగాణ కాంగ్రెస్లో ఫ్యామిలీ ప్యాకేజీలు కొంచెం ఎక్కువగా కనిపిస్తాయని టాక్. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పార్టీలోని కీలక నేతలు, మంత్రులు తమ కుటుంబ సభ్యుల్ని, వారసుల్ని ఎంపీలుగా బరిలో దించారు. టీ కాంగ్రెస్ నుంచి గెలిచిన 8 మంది ఎంపీల్లో సగం మంది ఇలా సీనియర్ నేతల బంధువులు, వారసులే ఉండడం విశేషం. ఇంతకీ వారెవరో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ ఓ డిఫరెంట్ రాజకీయ పార్టీ. ఒకరినొకరు విమర్శించుకుంటారు, అవసరమైతే మళ్లీ కలిసిపోతుంటారు. 7 నెలల క్రితం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చిత్ర విచిత్ర పరిణామాలు జరిగాయి. మొత్తం మీద కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి అంతకు ముందు చాలా మంది సీనియర్లు వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన నాయకత్వంలోనే జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 8 సీట్లు సాధించి రాష్ట్రంలో హస్తం పార్టీ పట్టు నిలుపుకున్నారు. గెలిచిన వారిలో సగం మంది ఎంపీలు ఇప్పటికే పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న నేతల బంధువులు, కుటుంబ సభ్యులే ఉండడంతో వారి గురించి చర్చ నడుస్తోంది. కుందూరు రఘువీర్ రెడ్డి నల్గొండ పార్లమెంటరీ సీటు నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేత కుందూరు జానారెడ్డి కుమారుడే రఘువీర్ రెడ్డి అనే విషయం తెలిసిందే. జానారెడ్డి మరో కుమారుడు జైవీర్ రెడ్డి ఇప్పటికే నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఒక కుమారుడు ఎమ్మెల్యేగా, మరో కుమారుణ్ణి ఎంపీగా గెలిపించుకున్న జానారెడ్డి తనకు కూడా పార్టీలో కీలక పదవి కావాలని కోరుతున్నారు. ఇక రెండో అత్యధిక మెజారిటీ సాధించి ఖమ్మం ఎంపీగా గెలిచిన రఘురామరెడ్డి జిల్లాకు చెందిన మంత్రి పొంగులేటి సుధాకర్ రెడ్డికి బియ్యంకుడు. పొంగులేటికి ఉన్న పలుకుబడి కారణంగానే రఘురామరెడ్డికి ఖమ్మం ఎంపీ టికెట్ దక్కింది. నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా విజయం సాధించిన మల్లు రవి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు స్వయాన సోదరుడు. ఇద్దరు వేర్వేరు జిల్లాల్లో కీలక నేతలుగా ఉన్నప్పటికీ ఇద్దరికీ ఎవరి పలుకుబడి వారికి ఉంది. తన అన్న మల్లు రవి విజయం కోసం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బాగానే శ్రమించారు. ఇప్పుడు ఇద్దరూ చట్టసభల్లో సభ్యులుగా ఉన్నారు. ఇక పెద్దపల్లి ఎంపీగా విజయం సాధించిన గడ్డం వంశీ కూడా ఫ్యామిలీ రాజకీయాల్లో నుంచి ఎదిగినవారి. ఒకప్పటి కాంగ్రెస్ అగ్రనేత గడ్డం వెంకటస్వామికి వంశీ మనవడు. వంశీ తండ్రి గడ్డం వివేక్ చెన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్న గడ్డం వినోద్ వంశీకి సొంత బాబాయ్. ఇలా ఒకే కుటుంబం నుంచి అన్నదమ్ములిద్దరూ ఎమ్మెల్యేలుగా ఉండగా వారి ఇంటి నుంచే మరో ఎంపీ ఎన్నికయ్యారు. ఫ్యామిలీ ప్యాకేజీలో మరో ఎంపీ వరంగల్ నుంచి గెలిచిన కడియం కావ్య. తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నేతగా ఉన్న కడియం శ్రీహరి కుమార్తె కావ్య. శ్రీహరి ఇప్పుడు స్టేషన్ ఘన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ కేబినెట్ లో డిప్యూటీ సీఎంగా పనిచేసిన కడియం శ్రీహరి గులాబీ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. కావ్యకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పినా తీసుకోకుండా కాంగ్రెస్ పార్టీలో చేరి అదే వరంగల్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడామె ఎంపీగా భారీ మెజారిటీతో గెలిచారు. ఇలా ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు ముగ్గురు నాయకులు తయారై వారే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసి గెలిస్తే ఇతరులకు అవకాశం ఎప్పుడొస్తుందనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. పైగా గెలిచిన వారు ప్రభుత్వంలో పదవులు కూడా డిమాండ్ చేస్తుండటంతో ఎటువంటి అవకాశాలు దక్కని నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే గెలుపు గుర్రాలకే ఎన్నికల్లో అవకాశం వస్తుందని, అందరికీ సీట్లు కోరినా దక్కే అవకాశం ఉండదని కొందరు సీనియర్లు వారికి సర్ది చెబుతున్నారు. ఏదేమైనా పదవులు పొందిన వారు, ఏ అవకాశాలు రాని వారి మధ్య కోల్డ్ వార్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది.